మైలబట్టి ఉన్నావు. నీ ఒంటికి పట్టుకున్న మైల పోవాలి. నువ్వు శుభ్రంగా స్నానం చేయాలి. ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఇట్లా వెళ్ళొద్దు. చెమట వాసనతో, మైలతో, మురికితో వెళ్ళడం మంచిది కాదు బిడ్డ. నువ్వు స్నానం చేయాలి అని చెప్పింది సూచన, అత్త సలహా. నిజమే కదా. ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన మనల్ని అంగీకరించాలంటే, ఆయన దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన కలుసుకోవాలంటే, ఆయనతో మనం స్నేహం చేయాలంటే, ఆయనతో సత్సంబంధం కలిగి సంబంధం పెట్టుకోవాలంటే మనము కూడా స్నానం చేసిన స్థితిలో ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, వాక్యముతో ఉదక స్నానము అని ఉంది బైబిల్లో. దేంతో స్నానం చేయాలి? ఇప్పుడు మనము వేడి నీళ్ళు పెట్టుకొని ఇదేదో సబ్బు రాసుకోవడం కాదు. మనము వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి. వాక్యముతో గద్దింపబడాలి. వాక్యం మనల్ని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఖండిస్తుంది, సరి చేస్తుంది. నీతిమంతుల గద్దింపు తైలాభిషేకము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు మేలు అన్నాడాయన. ఈరోజు కొంతమందిని గద్దిస్తే వాళ్ళు బాధపడతారు, ఖండిస్తే బాధపడతారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఊళ్ళకి రానియరు. అబద్ధం ఆడాలి, అందట్లో ఉండాలి. ఏమంటావు? నిజం చెప్తే నిష్ఠూర్కం. ఏమంటారు? సత్యం జన విరోధం. సత్యము జన విరోధం, అసత్యము జన సమ్మతి. జనానికి అసత్యం చెప్తేనే అందంగా ఉంటుంది, అబద్ధమే మహారుచి. అదే నమ్ముతారు. కానీ నిజము నిష్ఠూర్కము, నిజము నిప్పు లాంటిది. నిజం మాట చెప్పి ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు నేర్చుకోవాలి. జీవితాన్ని బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని మాట వినరే. దేవుని వాక్యం చేత ఉతుక్కో నీ హృదయాన్ని, నీ దేహాన్ని, నీ జీవితాన్ని దేవుని వాక్యం చేత ఉతుక్కబడాలి, కొట్టబడాలి. దేవుడు తన సంఘాన్ని దేవుని వాక్యం చేత ఉతక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, కలంకం లేకుండా, కల్మషం లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి డాగు లేకుండా